చెప్తున్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి భూమి మీదను సర్వాధికారము కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. చాలు. యేసు ప్రభు ఒకటి సజీవునిగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. రెండవది ఏంటంటే సర్వాధికారిగా తన శిష్యులకు పరిచయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అని అంటున్నాడు, నేను సర్వాధికారిని, నాకు సర్వాధికారములు ఇవ్వబడ్డాయి. నాకు ఎక్కడెక్కడ అధికారంలో ఉంది తెలుసా? పరలోకంలో ఉంది, భూమి మీద ఉంది. యేసు ప్రభుకి ఎక్కడ ఉంది అధికారం? పరలోకంలో ఉంది, భూమి మీద ఉంది. మన మందిరంలో ఉంది, నీ హృదయంలో ఉంది, నీ ఇంట్లో ఉంది, మన గ్రామంలో ఉంది, ఇండియాలో ఉంది, అమెరికాలో ఉంది, ప్రపంచ దేశాలలో ఉంది, మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను సర్వాధికారం కలిగి పునరుద్ధానుడై లేచాను కాబట్టి మీరు ఏం చేయాలంటే సర్వజనులకు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు ఆయన సర్వాధికారాన్ని చెప్పుకుంటున్నాడు? చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, మీకు ప్రకటించడానికి నేను సర్వ అధికారాలు ఇస్తున్నాను. ఆమేన్. అందుకని మీరేం చేయాలి? ప్రకటించాలి. దేవుడు అధికారం ఇవ్వకపోతే నేను ప్రకటించలేను. దేవుడు అధికారం ఇవ్వకపోతే ఏ సేవకుడు ప్రకటించలేడు. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పరలోకం నుండి వచ్చిన అధికారం. ఈ అధికారము ఎక్కడికి పరిమితం చేయబడిందో తెలుసా? ఈ భూమి మీద నేను ఎక్కడ ప్రకటిస్తానో అక్కడ అధికారంతో ప్రకటించుటకు కావలసిన అభిషేకమును దేవుడు తన పునరుద్ధాన శక్తి ద్వారా ప్రతి బోధకునికి, ప్రతి సువార్తికునికి, ప్రతి కాపరికి, ప్రతి ఉపదేశకునికి, ప్రతి విశ్వాసికి అనుగ్రహించాడు. హల్లెలూయా. తద్వారా ఏమవుతుందో తెలుసా? మనం ఎవరికైతే ప్రకటిస్తామో ఆ అధికారం ఏం చేస్తుందంటే, పాపపు చెరలో, పాపపు ఊబిలో, పాపపు సంకెళ్లతో బంధించబడిన వారిని ఆ సువార్త ఏం చేస్తుందంటే మందిరంలోనికి లాక్కొస్తుంది. అపవిత్రతలో ఉన్న వారిని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారిని అనుకూలమైన వ్యక్తులుగా చేస్తుంది. సువార్తలో ఎంత శక్తి ఉందంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకవేళ ఆయన గనక మృతులలో నుండి లేవకపోతే మేము ప్రకటించే సువార్త వ్యర్థము, మేము ప్రయాసపడడం వ్యర్థము, పరిచర్య చేయడం వ్యర్థము. యేసు ప్రభు లేకపోతే మీరు ఇచ్చే కానుకలు వ్యర్థం, మీరు చేసే పరిచర్య వ్యర్థం, నా బోధ వ్యర్థం. యేసు ప్రభు కనుక ఈ సువార్తకు ఆ శక్తి ఇవ్వకపోతే, ఆ పునరుద్ధానం ద్వారా దేవుడు దాన్ని రుజువు చేయకపోతే మనం సంఘంగా సమకూర్చబడడం వ్యర్థం. పాటలు వ్యర్థం, సంగీతం వ్యర్థం, ఆరాధనలు వ్యర్థం, సమస్తము వ్యర్థం. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? తన పునరుద్ధాన శక్తి ద్వారా మనందరికీ కూడా ఇతరులను మార్పులోనికి తీసుకురావడానికి కావాల్సిన సర్వాధికారాలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేనేమంటానంటే, కాపరిగా నేను మాత్రమే కష్టపడడం కాదు, విశ్వాసులైన మీరు కూడా ఏం చేయాలంటే, దేవుడిచ్చిన ఈ స్వార్థ శక్తి ద్వారా, ఇందులో పునరుద్ధానం దాగి ఉంది కాబట్టి, పునరుద్ధానపు అధికారం దాగి ఉంది కాబట్టి, దేవుని సర్వాధికారాలు దాగి ఉన్నాయి కాబట్టి, ఈ స్వార్థ ద్వారా ఏం చేయాలంటే ప్రజలను పాపము నుండి విడిపించి మందిరానికి నడిపించాలి. చాలా మంది ఎందుకని స్వార్థ చెప్పలేరంటే, ఆ వాస్తవం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే, అయ్యా పాస్టర్ గారు నాకే సరైన మాదిరి లేదు, ఇక నేనేం స్వార్థ చెప్పేది, నాలోనే సరైన ప్రార్థనా జీవితం లేదు, ఇక నేను స్వార్థ ఏం చెప్పేది, నాలోనే సరైన పరిశుద్ధత లేదు, ఇంకా పరిశుద్ధంగా ఉండమని ఇతరులకు ఎలా మాదిరిగా ఉండేది. చాలా మంది ఇతరులకు మాదిరిగా ఉండలేకపోవడానికి గల కారణాలు ఇవి. అంటే మీకు తెలియక మీరేం చేస్తున్నారంటే, సరిగ్గా దేవుడి కొరకు బ్రతకలేక దేవుడిచ్చిన సర్వాధికారాలన్నింటినీ పక్కన పెట్టి వారికి సరి అయిన మాదిరి చూపక అనేక మందిని ఇంకను మందిరం బయటే పెట్టేస్తున్నారు, ఇంకను లోకంలోనే వదిలేస్తున్నారు, ఇంకను సువార్తకు దూరస్తులుగానే మార్చేస్తున్నారు. వినండి, నీ జీవిత కాలంలో కొన్ని ఆత్మలనైనా రక్షించి చనిపోవడం దేవుడు నీకు అనుగ్రహించే గొప్ప అధికారం. స్తోత్రం చెప్పండి. ఒక సేవకుడైన నాకే కాదు, నీ జీవితంలో కొన్ని ఆత్మలనైనా నువ్వు రక్షించి దేవునికి అప్పగించి చనిపోవడం అనేది చాలా శ్రేష్టమైన అనుభవం. పరలోకంలో ఒక దైవజనుడు వెళ్ళినప్పుడు అతనికి ఒక కిరీటం పెట్టారట. కిరీటంలో ఒక 50 ముత్యాలు, వజ్రాలు, 50 తుడిగారట. ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు ఈ దైవజనుడు,
అయ్యా నేను నా సంఘంలో 100 మందిని కదయ్యా నేను తయారు చేసింది, 100 మందికి సువార్తని చెప్పి రక్షించాను కదయ్యా, నా కిరీటంలో 50 కనబడుతున్నాయి ఏంటంటే అని చెప్పాడు. నువ్వు రక్షించింది 50, మిగిలిన 50 నీ సంఘంలో ఉన్న విశ్వాసులు నీ తోటి వారికి సువార్తను ప్రకటించి సంఘంలోనికి తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ కథ మీకు చెప్పానంటే, నేను మాత్రమే కాదు, ఈ 2022 నుండి మీరు కూడా ప్రయాసపడాలి, నూతన ఆత్మల కొరకు గోజాడాలి, కన్నీరు విడవాలి. నువ్వు ఇతరులను రక్షించలేకపోతున్నావు అంటే దానికి ఒకానొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వారి మీద నువ్వు ప్రభావం చూపలేకపోతున్నావు, సరైన ప్రార్థనా జీవితం లేని వ్యక్తిగా జీవిస్తున్నావు. ఒకవేళ ప్రార్థన అనుభవాలు ఉన్నా చొరవ తీసుకుని స్వార్థను ప్రకటించేటువంటి ఆ భారాన్ని కలిగి నీవు లేవు. జాన్ నాక్స్ ఒకటే అడిగాడు తన దేశం కొరకు, అయ్యా స్కాట్లాండ్ దేశం నాకు ఇవ్వు, లేకపోతే నా ఆత్మను తీసుకో. ఈ భూమి మీద నేను బ్రతుకున్నానంటే నా దేశ రక్షణ కొరకే. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవంతో మన్నించినటువంటి దైవజనుడైనటువంటి జాన్ వెస్లీ గారు కూడా ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నాకు ఇంగ్లాండ్ దేశం కావాలి, నాకు ఇంగ్లాండ్ దేశం కావాలని ఆ దేశం గురించి ప్రార్థన చేసి ఆ దేశానికి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చి ఇంగ్లాండ్ దేశపు అపోస్తలునిగా మారాడు. విలియం కేరీ గారు భారతదేశం, మన దేశస్థుడు కాదు, భారతదేశం ఆ మ్యాప్ పెట్టుకొని ప్రతి దినము అతడు ప్రార్థన చేసేవాడట, ప్రభువా నేను ఈ దేశానికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, నశించిపోతున్న ఆత్మలు రక్షించాలని ఆ పటాన్ని పెట్టుకొని ప్రతి దినము మోకాళ్ళు ఊని ఆ దేశాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన దేశానికి నడిపించి అనేకమైనటువంటి సంస్కరణలు చేపట్టి ఈరోజు మనం బైబిల్ చదువుకునేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నశించిపోయే ఆత్మల పట్ల కనుక నీకు భారం ఉంటే, దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ విశ్వాస జీవితంకి ఒక అధికారం ఉంది, అది పరలోకం నుంచి ఇవ్వబడింది, అది సువార్త ద్వారా విడుదలవుతుంది, తద్వారా నేను కొన్ని ఆత్మలు రక్షిస్తాను అనే ఒక విశ్వాసం, ఒక నిర్ధారణ కనుక నీకుంటే నిన్ను ఆయా వ్యక్తుల మధ్యలోనికి దేవుడు తీసుకువెళ్తాడు, ఆయా కుటుంబాల దగ్గరికి తీసుకువెళ్తాడు, ఆయా వ్యక్తులతో మాట్లాడేటట్లు చేస్తాడు, ఆయా వ్యక్తులను పలకరించి వారికి సువార్త ప్రకటన చేయడానికి అవకాశాన్ని ఇస్తాడు, వీరును కలగజేస్తాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? యేసు ప్రభు పొందిన సర్వాధికారం శిష్యులకు ఇవ్వబడినట్లుగా నీవు కూడా నీ ప్రార్థనా జీవితంలో, అయ్యా ఒక విశ్వాసిగా నేను ఇతరులకు సువార్తను ప్రకటించే ఆ పరలోకపు అధికారం నాకు కావాలి. స్తోత్రం, స్తోత్రం. పేతురుకి చదువు రాకపోయినా ఎందుకని వేలాది మంది మారారు? ఎందుకని సంఘంలో గొప్ప ఉజ్జీవానికి పేతురు కారకుడయ్యాడు? కారణం ఏంటంటే, యేసుక్రీస్తుకి ఏ పరలోకపు అధికారం ఉందో ఆ అధికారం యేసుక్రీస్తు ద్వారా అపోస్తులైన పేతురుకి ప్రవహించగా అతడు ప్రయాసపడగా వేలాది మంది అతని యొద్దకు రావడం ప్రారంభించారు. అయ్యా ఇప్పుడు మేమేం చేయాలా, అయ్యా మేము ఇప్పుడేం చేయాలి అని చెప్పిన మాట ఏంటంటే, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం. నాకు సంతోషాన్ని కలిగించే విషయం, అయితే ఇంకా సరైన సంతృప్తి లేని విషయం ఏంటంటే, దేవుడు ఈ సంవత్సరం ఈ 4 నెలల్లో 4 ఆత్మలను అనుగ్రహించాడు. ఆయనకు మహిమ కలిగినట్లు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మలు రక్షించబడటం అనేది దేవుడు సంఘంలో పనిచేస్తున్నాడు అనే దానికి ఒక పెద్ద గుర్తు. అయితే మనం ఈ ఏప్రిల్తోనే ఆగిపోకూడదు, కానీ ఈ సంవత్సరంలో నూతనమైన ఆత్మలు రావాలని నాతో పాటు కలిసి ప్రార్థించే వాళ్ళు, పరలోకపు అధికారం కలిగిన ప్రార్థనా పరులు రావాలి. స్తోత్రం. ఆత్మల కొరకు ప్రార్థించాలి, ఆత్మల కొరకు రోధించాలి. ఈ ఊరిలో ఎవరు కూడా ఆదివారం ఇళ్లలో ఉండకుండానట్లుగా, అందరూ కూడా మందిరాల్లో నింపబడినట్లుగా మనం ప్రార్థన చేయగలిగితే, ఆదివారం పూట ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయి వాటికి తాళాలు వేయబడితే నిజమైన ఉజ్జీవం తూర్పు పాలలో ఆరంభించబడినట్లే. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, రక్షించబడిన ఓ భర్త, నీ భార్య గురించిన ఏ భారం ఉందా? రక్షించబడిన ఓ భార్య, నా భర్త రక్షించబడాలన్న తపన, ఆరాటం ఎక్కడైనా ఉందా? రక్షించబడిన యవనస్తుడా, నీ తోటి యవనస్తులు నశించిపోతా ఉంటే వాళ్ళతో ఆడుతున్నావు, పాడుతున్నావు, తింటున్నావు, హ్యాపీగా ఉంటున్నావు, కానీ ఆ వ్యక్తికి స్వార్థ ప్రకటించలేకపోతున్నావు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆ పరలోకపు అధికారం మర్చిపోయావు. స్వార్థను ప్రకటించు. ఎలా దేవుడు ఆత్మలు రక్షించగలడు, ఆయన పని చేస్తాడు. ఆమె మహారోదనతో, ప్రసవ వేదనతో నిన్ను రక్షించుకున్న దేవునిని నిత్యము ప్రార్థిస్తూ మరికొన్ని ఆత్మలు నా సంఘానికి రావాలి ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు నేను అంటాను, నువ్వు ఒక్కదానివే మందిరానికి, నువ్వు ఒక్కడే మందిరానికి వస్తే అది ఆశీర్వాదమే, కానీ ఇంకా అత్యధికమైన ఆశీర్వాదం ఏంటో చెప్పనా? దేవుడి ఎదుట రేపు సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీవు రక్షించిన ఆత్మలను దేవుడు నీకు చూపించగలిగితే అది నిజమైన సత్కారం నీకు పరలోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నిలబెట్టి ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతో పిలిచి
ఈమె ద్వారా, ఇతని ద్వారా ఇంతమంది రక్షించబడ్డారని 24 పెద్దలతో, దేవదూతలతో, అక్కడున్న పరిశుద్ధులతో అందరితో కనుక గొప్ప సాక్ష్యం కనుక యేసు ప్రభు ఇవ్వగలిగితే అసలు నీ జీవితానికి అర్థమే మారిపోద్ది. స్తోత్రం చెప్పండి. ఏదో బ్రతుకుతున్నాను, ఏదో మందిరానికి వస్తున్నాను, ఏదో వస్తున్నాను పోతున్నానని కాదు. ఈ సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా రక్షించి నేను చచ్చిపోయిన పర్వాలా అనే ఆలోచన వైరాగ్యంలోకి రావాలి. అందుకే ఆయన అంటాడు, సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయి. నాకు ఎక్కడెక్కడ అధికారం ఉందో తెలుసా? పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది. దీని అర్థం ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికైనా స్వార్థ ప్రకటించండి, ఏ జాతి దగ్గరికైనా వెళ్ళండి, ఏ మతపోళ్ల దగ్గరికైనా వెళ్ళండి, ఏ సంఖ్యల మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరికైనా వెళ్ళండి. మీరు స్వార్థను ప్రకటిస్తే ప్రార్థనాపూర్వకంగా అక్కడ నా బిడ్డలను నేను లేపుకుంటాను, ఆమేన్. వారిని లోకం నుంచి ప్రత్యేకపరుస్తాను, ఆమేన్. మనం భారత్తో పరిచర్య చేయడమే మన పని. ఆత్మను రక్షించుకోవడం పరిశుద్ధాత్మని పని. స్తోత్రం చెప్పండి. నువ్వు క్రమంగా ప్రార్థన చేయి, కన్నీరు విడువు, స్వార్థను ప్రకటించు. ప్రార్థించు, కన్నీరు విడువు, స్వార్థను ప్రకటించు. ప్రార్థించు, కన్నీరు విడువు, స్వార్థను ప్రకటించు. ఆత్మలు వాటికవే దేవుడు రక్షించుకుంటాడు. ఒక దినాన యొప్పే పట్టణంలో భారంతో ప్రార్థిస్తూ ఉంటే పేతురుకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో అనేకమైన చతుష్పాద జంతువులు, అసభ్యకరమైన అపవిత్ర జంతువులు, జీవులు కనబడుతున్నాయి. యేసు చెప్పాడు, వాటిని చంపుకొని తినో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను యూదున్నే, అపవిత్రమైన జంతువుల జోలికి నేను వెళ్ళను కదా, ఇవి నేను ఎలా తింటాను ప్రభువా? ఆ దర్శనం మాయమైపోయింది. తర్వాత పేతురుకు అర్థమైన విషయం ఏంటంటే, నేను యూదున్నే కావచ్చు కానీ సమస్త జాతులకు సువార్తను ప్రకటించడానికి పరలోకం నుండి ఒక దర్శనం, పరలోకం నుండి ఒక అధికారం దేవుడు నాకు ఇచ్చాడని పేతురు గారు గుర్తించగలిగారు. దేవునికి స్తోత్రం. ఆ గుర్తించడం, ఇక ప్రకటించడం ప్రారంభించిన తర్వాత పేతురు వాక్శక్తిని చూసి, పేతురు యొక్క స్వార్థ ప్రకటనను చూసి విద్యాధికులు, బాగా చదువుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు, వీళ్ళందరట వీళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వాక్చాతుర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వాక్శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత శక్తివంతంగా ప్రకటిస్తున్నారు, ఎవరి దగ్గర వీళ్ళు నేర్చుకున్నారు? యేసు ప్రభు దగ్గర. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ అధికారంతో వాళ్ళు అంచెలంచెలుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి విస్తరించి, ఈనాడు మనం స్వేచ్ఛగా ప్రభువును ఆరాధిస్తున్నామంటే ఆది అపోస్తలులు విస్తరించి చెదరగొట్టబడి ఆయా ప్రాంతాల్లో హింసించబడి హతసాక్షులుగా మారి వారు చనిపోక ముందు సువార్తను ప్రకటించి ఆ సువార్త మనదాగా వచ్చి ఈ రోజున తూర్పుపాలెం రక్షించబడింది. ఈరోజు నువ్వు రక్షించబడిన దానికి విలువేంటో తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వగలిగినటువంటి ఒక కానికేంటో తెలుసా? నశించిపోతున్న నీ వారిని కొందరినైనా రక్షించు. జార్జ్ ముల్లర్ గారు ఒకే ఒక్క ఆత్మ కొరకు 56 సంవత్సరాలు ప్రార్థించాడు. ఆమె చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పే సాక్ష్యం ఏంటంటే, అన్న ఆయన తాగుతున్నాడు అన్న పిల్లల మాట వింటలేదన్న అన్న అని వాళ్ళ కుటుంబంలో భర్త గురించి, బిడ్డల గురించి చెప్తారు. అయితే మీకు ఆదరణకరమైన అద్భుతమైన మాట చెప్పనా? జార్జ్ ముల్లర్ ఒక తాగుబోతు కోసం 56 సంవత్సరాలు ప్రార్థిస్తే, జార్జ్ ముల్లర్ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి బాప్తిస్మం తీసుకొని, నా కొరకు ఈ జార్జ్ ముల్లర్ అయ్య గారు ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచారు, ఇంకా నేను తాగుబోతుగా ఉండడం దేవుని చిత్తం కాదని పశ్చాత్తాపడి ఆయన మారు మనసు పొందాడే, ఆయన ప్రార్థన చనిపోయిన తర్వాత కూడా ఒక ఆత్మను రక్షించగలిగితే, నీ ప్రార్థన నీ భర్తను ఖచ్చితంగా రక్షించగలదు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. నీ ప్రార్థన నీ పిల్లలను రక్షించగలదు. స్తోత్రం. వాళ్ళు చెడు త్రోవలలో వెళ్ళినా నీ ప్రార్థన వారిని రక్షించగలదు. వాళ్ళు త్రాగుబోతులైనా నీ ప్రార్థన వారిని రక్షించగలదు. నువ్వు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడానికి కూడా, నిరుత్సాహపడడానికి కూడా వీలు లేకుండా దేవుడు నీ ప్రార్థనకు ఏ శక్తినిచ్చాడంటే ఆత్మలను రక్షించే శక్తినిచ్చాడు. చాపలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చనిపోయిన తర్వాత నా ద్వారా నేను రక్షించబడ్డాను, పలానా సిస్టర్ ద్వారా, పలానా బ్రదర్ ద్వారా అని చెప్పితే గ్రేట్ టెస్టిమనీ. రాజమండ్రిలో సేవ చేస్తున్న జాన్ వెస్లీ గారి అమ్మగారు వారి పిల్లల్ని చాలా అద్భుతంగా పెంచారు. ఏమాత్రం టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే కూతుర్ని, 2 కొడుకుల్ని చాలా అద్భుతంగా పెంచి, భయంతో పెంచి, బయటికి పంపించాలంటే ఆచితూచి బంధువులింటికే కాదు సొంత తల్లింటికి పంపించాలన్నా కానీ వారు ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడైనా గారాబం చేత ఎక్కడైనా గాడి తప్పుతారేమోనని పిల్లలు వారి ఆధ్వర్యంలోనే తీసుకురావడం అట్లా పెంచారంట. తన కూతురు బీఈడీ చదివేటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఆమె ఏడుస్తుందంటే, తల్లి అమ్మ ఇంతవరకు నువ్వు బయటికి వెళ్ళలేదు, నేను బయటకు పంపించడం నాకు ఇష్టం లేదమ్మా, లోకం బాగాలేదు, లోకం పరిస్థితి బాగోలేదు, నువ్వు బయటికి వెళ్తే నేను తట్టుకోలేనమ్మా, ఆడవాళ్ళను కూడా నమ్మడానికి వీల్లేదమ్మా, ఏదో చేసి నీ మీద వేసేస్తారు. ఎన్నో నిమిషాలు చెప్పి చెప్పి చెప్పి
తనను తాను ఓదార్చుకుంటున్న తల్లితో ఏం చెప్పాలో అర్థం కాక ఒకే ఒక మాట అందంట ఆమె. అమ్మా, నేను రక్షించబడ్డాను కదమ్మా, ఎందుకు భయం అందట. ఆ మాట అనగానే ఎక్కడ లేని ఒక ఆదరణ, ఎక్కడ లేని ఒక ధైర్యం తల్లికి వచ్చిందట. ఆమె అందట, అమ్మ మంచి మాట చెప్పావమ్మా, నాకు రాలేదు ఆలోచన. నువ్వు రక్షించబడ్డావు కదా, నిజమే కదా, రక్షణ కట్టుబడి ఉంటావు కదా, పరిశుద్ధంగా బ్రతుకుతావు కదా, మాటలో చూపులో ప్రవర్తనలో ఎక్కడ యేసు ప్రభువుని విడిచిపెట్టావు కదా అని మాట్లాడి ఆమెను పంపిస్తే, చదువు పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఈ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి తన కుమార్తె వచ్చింది. ఆ కుమార్తెతో పాటు 20 మంది వచ్చారట. వాళ్ళందరూ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆంటీ అక్క వల్ల నేను రక్షించబడ్డాను, ఆంటీ చెల్లి వల్ల నేను రక్షించబడ్డాను, మేడం మీ కుమార్తె వల్ల నేను రక్షించబడ్డానని 20 మంది సాక్ష్యం చెప్పారట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, లోకంలో పాపం పెరిగిపోతూ ఉంది, శాపం ఏరులై పారుతుంది. టెక్నాలజీ సరిగ్గా ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, గూగుల్ లేదు, ఏమీ లేని పరిస్థితుల్లోనే ఒక కుమార్తె విషయమై తల్లి అంత గాబరా పడితే తను పొందిన రక్షణ బట్టి 20 మందిని ఒక అమ్మాయి కాలేజీ టైంలో రక్షించగలిగితే, యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, సంగమా, ఈ పాపలోకంలో నుండి ఎంతమందిని రక్షించగలుగుతావు? ఎంతమందిని పైకి లేపగలుగుతావు? ఎంతమందిని వేరు చేయగలుగుతావు? ఎంతమందిని ప్రత్యేకించగలుగుతావు? ఈరోజు నీ ప్రార్థన ద్వారా, నీ స్వార్థ ద్వారా రక్షించబడిన వారు పరలోకంలో వారు నిత్యము స్తుతిస్తున్నప్పుడు వారి స్తుతిని బట్టి ఆ యుగయుగాలు మహిమలో నిన్ను బట్టి ప్రభు సంతోషపడతాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఒక ఆత్మ నరకానికి వెళ్ళిందంటే ఒకవేళ మన ప్రార్థన లోపమేమో. భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త మీద పడిపోయి ఏడవటం కంటే కూడా భర్త బ్రతికుండగా దేవుని పాదాల మీద పడి ఏడ్చి ఆ బిడ్డను మందిరానికి నడిపించి బాప్తిస్మం ఇప్పించి పరిశుద్ధంగా బ్రతకడానికి ఆ బిడ్డను నువ్వు నడిపించగలిగితే, రేపు నీ భర్త చనిపోయిన నీకున్న నిరీక్షణ ఏంటంటే, నా భర్తని నేను కోల్పోయాను ఈ భూమి మీద, కానీ నా భర్త పరలోకంలో యేసయ్య దగ్గర ఉన్నాడని చెప్పగలుగుతాం. స్తోత్రం. నీ పిల్లలు బ్రతికుండగా వారికి అవి కొనిచ్చి ఇవి కొనిచ్చి గారాబం చేసి చెడగొట్టి వారికి ఏదన్నా అయితే నా మాట వినలేదని ఏడవటం కంటే కూడా వారు సరిగ్గా ఇంకా మొగ్గలుగా ఉన్నప్పుడు, లేతవారిగా ఉన్నప్పుడే వారి కొరకు కన్నీరు విరిచి ప్రార్థన చేసి స్వార్థను ప్రకటించి దేవుని యందు భయభక్తులు నేర్పిస్తే రేపు వారు స్వార్థికులు అవుతారు, ప్రవక్తలు అవుతారు, దైవజనులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, ఉజ్జీవకర్తలుగా మారుతారు. హల్లెలూయా. నీళ్ళే ఉజ్జీవకర్తలను తయారు చేసే ఒక కర్మాగారంగా మార్చబడును గాక. నీ ఇల్లే పరిశుద్ధుల గుంపును తయారు చేసే ఒక స్థానంగా మార్చబడును గాక. నీ ఇల్లే ప్రార్థనా పరుల గుంపును తయారు చేసే ఒక కేంద్రంగా మార్చబడును గాక. నీ ఇల్లే సువార్తికును లేవనెత్తు ఒక ఉజ్జీవ పొడమిగా మార్చబడును గాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. జాన్ వెస్లీ తల్లి గారు చేసినటువంటి ప్రార్థనను బట్టి జాన్ వెస్లీ గొప్ప ఉజ్జీవ కారకుడు అయితే, అతను ప్రకటించిన సువార్తను బట్టి 100 సంవత్సరాలు ఆ సువార్త, ఆ ఉజ్జీవం సజీవమై ఇంగ్లాండ్ దేశంలో మండిస్తూనే ఉంది. 100 years ఒక సువార్తను బ్రతికించాడు. మనం ఎవరో తెలుసా? సత్యానికి స్తంభాలు. స్తోత్రం చెప్పండి. సత్యం అనగా దేవుని వాక్యం, సత్యం అనగా యేసే. ఆ యేసయ్య నిలబడాలంటే మనమే, ఆ యేసయ్య సువార్త నిలబడాలంటే మనమే, యేసుని బట్టి అనేక మంది ఆకర్షించబడి మందిరమునకు చేర్చబడాలంటే మనమే యేసయ్యకు ఆధారంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్యకు ఆధారంగా ఉండాలి, సువార్తకు ఆధారంగా ఉండాలి, స్తంభాలుగా ఉండాలి. జయించిన వారిని దేవుడు పరలోకంలో గొప్ప స్తంభాలుగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. అందుకే ఆయన అన్నాడు, నా అధికారము భూమి మీద ఉంది, భూమి మీద ఉన్న ప్రజల మీద ఉంది. ఆ అధికారం మీకు ఇస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ప్రకటించినా అక్కడ ప్రజలు మార్చబడతారు. అది మీలో ఉన్న శక్తి కాదు, నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను శక్తి.